వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు నేను మీకు ఈ సింపుల్ గా కేక్ డిజైన్ ఎలా చేయాలి అనేది అయితే చూపిస్తాను. ఇది ఫౌండెంట్. సో ఫౌండెంట్ తీసుకొని ఫస్ట్ అయితే రోల్ చేయాలి. రోల్ చేసి మీకు నార్మల్ గా హాఫ్ కిలో 1 కిలో ఫౌండెంట్ అయితే మార్కెట్ లో అవైలబుల్ ఉంటది, ఆన్లైన్ లో కూడా అవైలబుల్ ఉంటది. సో ఆ ఫౌండెంట్ ని తీసుకొని ఇట్లా అమెజాన్ లో గానీ లేకపోతే ఫ్లిప్కార్ట్ ఇట్లా ఆన్లైన్ లో కూడా ఈ కట్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో మీరు ఒకవేళ స్టార్టింగ్ బిగినర్స్ హోమ్ బేకర్స్ అయినట్లయితే ఖచ్చితంగా ఇలాంటివి తీసుకోండి. తీసుకున్నట్లయితే మీకు ఏంటంటే కేక్ అనేది ఈజీ అయిపోతుంది అండ్ మీ దగ్గర క్యాటలాగ్ లో ఫిల్ చేయడానికి కూడా చాలా మంచి మంచి డిజైన్స్ అయితే దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి నార్మల్ కేక్ ఐసింగ్ నార్మల్ గా మీకు వచ్చినట్టు చేసేసిన తర్వాత ఇక్కడ నేను చూపించే విధంగా రోల్ చేసి ఫౌండెంట్ ని ఒకవేళ కనుక ఫౌండెంట్ బాగా లూజ్ అయితే కొంచెం కార్న్ ఫ్లవర్ అనేది యూజ్ చేయండి. ఇప్పుడు నేను డస్ట్ చేశాను కదా, అట్లా డస్ట్ చేసుకొని దాన్ని అయితే నార్మల్ గా రోల్ చేసి మీకు ఏమేం ఫ్లవర్స్ కావాలి అనేది జస్ట్ ఆ కటర్ తోటి ట్విస్ట్ చేసినట్లయితే మీకు అది వచ్చేస్తాయి అనమాట. ఫ్లవర్స్ డిజైన్స్ వచ్చేసిన వాటిని మీరు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టకూడదు. ఇది గుర్తు పెట్టుకోండి. ఫ్రిడ్జ్ లో పెట్టకుండా నార్మల్ గా స్టిక్ చేసేంత వరకు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఇట్లా ఐసింగ్ చేసిన కేక్ మీద ఈ ఫౌండెంట్ తో చేసినవన్నీ కూడా అరేంజ్ చేసేసుకోవాలన్నమాట. ఏవైతే ఫ్లవర్స్ మనము కట్ చేసి పెట్టుకున్నామో ఇప్పుడు ఫౌండెంట్ తోటి అట్లా అవన్నీ కూడా అరేంజ్ చేయాలి. ఇక్కడ నేను ఫస్ట్ గ్రీన్ కలర్ ఎందుకు వేస్తున్నానంటే నేను పెట్టేది ఫ్లవర్స్ కాబట్టి కొంచెం ఏమైనా గ్యాప్ వచ్చినట్లయితే ఈ గ్రీన్ కలర్ అనేది మంచి లుక్ ఇస్తుంది అనమాట. అంటే స్టెమ్స్ లాగా లుక్ రావడానికి కోసం అని చెప్పేసి గ్రీన్ కలర్ అయితే ప్లేస్ చేశాను అక్కడ. పైప్ చేసింది కూడా గ్రీన్ కలర్ అందుకే అన్నమాట. మీరు నార్మల్ గా వైట్ కలర్ పెడితే మీకు ఆ లుక్ రాదు, ఎందుకంటే మనం పెట్టేది ఓన్లీ ఫ్లవర్సే కాబట్టి. సో ఇదంతా కూడా ఆల్టర్నేట్ గా అంటే పింక్ వైలెట్ ఫ్లవర్స్ పెట్టేసుకోవాలన్నమాట. చిన్నవి పెద్దవి కూడా అరేంజ్ చేసుకుంటున్నా నేను. ఇది స్టార్టింగ్ సింపుల్ గా ఐసింగ్ ఎక్కువ రాని వాళ్ళ కోసమే ఈ కేక్ టెక్నిక్ నేను చూపిస్తున్నాను ఇప్పుడు, డిజైన్ టెక్నిక్. ఇలాగా మీకు ఇష్టమున్న డిజైన్స్ ఎక్కువ అంటే హెవీగా కాకుండా ఒకటే లైన్ లో అసెంబుల్ చేసుకోవడం కానీ లేకపోతే తక్కువ ఫౌండెంట్ అప్లై చేయడం కానీ మీరు చేసినట్లయితే మీ కేక్ అనేది చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది అనమాట. సో పైన ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి కింద అంతా కూడా గ్రీన్ కలర్ ఉన్నట్లయితే మీకు ఆ డిజైన్ అనేది లుక్ మారుతుంది కాబట్టి కింద కూడా నేను లీఫ్ షేప్ లో నాజిల్ పైపింగ్ బ్యాగ్ కట్ చేసేసుకున్నాను. అది కట్ చేసుకొని నేను ఇక్కడైతే డిజైన్ అనేది ఇస్తున్నాను అనమాట. ఇది కూడా ఎందుకు అట్లా చేస్తున్నాను అని అంటే ఒకవేళ మీరు వేరే కలర్ తో పర్పుల్ గానీ పింక్ గానీ ఇస్తే మీకు ఈ లుక్ రాదు. సో మీరు ఇమాజినేషన్ చేసుకున్నప్పుడు మీకు ఆ లుక్ రానప్పుడు మీరు ఇవ్వడం వేస్ట్ అనమాట. ఎందుకంటే గ్రీన్ కలర్ ఉంటేనే ఫ్లవర్స్ నెక్స్ట్ వచ్చేసి లీవ్స్ కాంబినేషన్ బాగుంటది కాబట్టి ఆ రేంజ్ లో మీరు థింక్ చేసి అయితే చేసుకోవాలి. ఇక్కడ నార్మల్ గా సింపుల్ గా అసలు ఫౌండెంట్ అంటే ఐసింగ్ రాని వాళ్ళకి, ఫౌండెంట్ ఎక్కువ లేని వాళ్ళకి, నేర్చుకోవడానికి కూడా రాని వాళ్ళకి కూడా ఇలాంటి చిన్నవి సింపుల్ డిజైన్స్ అయితే మీరు నేర్చుకోవచ్చు. నేర్చుకున్నట్లయితే మీ కేక్ చాలా బాగుంటది అండ్ క్యాటలాగ్ లో పెట్టుకోవడానికి ఇందాక చెప్పినట్లు కూడా మీకు నచ్చుతుంది అనమాట. ఒకవేళ కనుక మీకు స్పాంజ్ వీడియో కానీ లేకపోతే లేయరింగ్స్ ఎలా ఫిల్ చేయాలన్న వీడియో కానీ కావాలంటే మన యూట్యూబ్ ప్లేలిస్ట్ లో అయితే ఉంది. ఒకసారి వెళ్ళి చెక్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఆ వీడియోస్ అన్ని కూడా దొరుకుతాయి. ఇట్లానే మొత్తం అంతా కేక్ అంతా కూడా రాసేసుకొని అప్లై చేసుకొని ఫ్లవర్స్ అన్ని మేమైతే ఇట్లా అరేంజ్ చేసుకొని రాసుకోవాలన్నమాట. మధ్యలో స్పేస్ ఉంచుకొని ఇక్కడ కేక్ డిజైన్ చేస్తుంటే నా వేలు పడింది. సో దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా నార్మల్ గా రాసేయండి, లేకపోతే మళ్ళీ మీకు రాయడమే కష్టం కాబట్టి ఇబ్బంది అయిపోతుంది అనమాట. అందుకనే నేను అది ఎగ్జాంపుల్ కింద అలా అవుతే ఏం అవ్వదు, మీరేం దాన్ని టెన్షన్ పడి మొత్తం డిజైన్ అంతా తీయొద్దు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. అండ్ బటర్ క్రీమ్ కేక్, బటర్ క్రీమ్ డిజైన్స్ అయితే త్వరలో రాబోతున్నాయి మంచి